మనకి మొన్న ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. ఈ టెస్ట్లో మనకి కొన్ని ఫీల్డింగ్లో క్యాచెస్ మిస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే టెయిల్ ఎండర్స్ కూడా అటర్ ఫ్లాప్ అయ్యారు బ్యాటింగ్లో. సో ఇది తెలుసు కదా మనకి. సో దీని గురించే గౌతమ్ గంభీర్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారనమాట. సో దీని గురించి చాలామంది కూడా వీడియోలు చేస్తున్నారు. అరే గౌతమ్ గంభీర్ ఏంది ఇలాంటి ఆన్సర్లు ఇస్తున్నాడు, ఏదో ఫాస్ట్గా చెప్పేస్తే సరిపోద్ది అన్నట్టు చెప్తున్నాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, క్రికెట్ తెలిసిన ఎవరికైనా సరే అతను ఎందుకు చెప్పాడు అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమైంది. ఎందుకంటే అతను చేస్తుంది ఏంది, ఫస్ట్ క్వశ్చన్ ఏంది అతనికి వచ్చింది, మీకు క్యాచెస్ డ్రాప్ అవడం వల్ల మ్యాచ్ ఓడిపోయిందా అని చెప్పేసి కదా ఆన్సర్ క్వశ్చన్ ఫస్ట్ది. సో దానికి ఆన్సర్ ఏం చెప్పాడు, ఎటువంటి ప్రో ప్లేయర్ అయినా సరే ఖచ్చితంగా మిస్ చేస్తాడు అని చెప్పాడు. సో మరి అటువంటి మిస్ చేయడం కామన్. సో ఇప్పుడు మీరు అడుగుతుంది ఎలా ఉంది, అతను మెయిన్గా క్యాచ్లు మిస్ అవ్వడం వల్లే మ్యాచ్ ఓడిపోయామంటే ఖచ్చితంగా ఆ క్యాచ్లు మిస్ చేసిన ప్లేయర్ మీద ఖచ్చితంగా బటన్ పడిద్ది, ఒక ప్రెషర్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. అరే నేను క్యాచెస్ మిస్ చేశాను అందుకని చెప్పేసి మ్యాచ్ ఓడిపోయింది రా అని చెప్పేసి. సో మరి ఇక్కడ గౌతమ్ గంభీర్ ఏం చేశాడు, ఓకే అతని మీద ప్రెషర్ పడకూడదు, సో మరి అతన్ని నిందించడానికి లేదు. సో ఎవరైనా సరే ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే, సో కాబట్టి ఇక్కడ కనుక మనం జైస్వాల్ని నిందించామంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో ప్రెషర్ ఫీల్ అవుతాడు, ప్రెషర్ ఫీల్ అయితే స్కోర్ కూడా రావు. సో అదొక పాయింట్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంది, టెయిల్ ఎండర్స్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు కదా అని చెప్పేసి, దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో కూడా సరిగ్గా రన్స్ రాలేదు కదా అని చెప్పేసి. అయితే మరి ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో మరి రేపు ఇది వీళ్ళ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు గౌతమ్ గంభీర్ అయినా, అవును వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అందుకే మనం ఓడిపోయాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ అది ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ ఆ స్టేట్మెంట్ కనుక ఇచ్చాడు అనుకోండి, రేపు వీళ్ళు బ్యాటింగ్ ఆడేటప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రెషర్ బిల్డ్ అయ్యిద్ది. అరే మన సరిగ్గా ఆడలేదని చెప్పేసి గౌతమ్ గంభీర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడరా అని చెప్పేసి వాళ్ళకి కొంచెం ప్రెషర్ బిల్డ్ అయితే రేపు మ్యాచ్ ఎలాగైనా కొంచెం ఆడాలి అని చెప్పేసి కొంచెం టెన్షన్తో ఆడతారు. సో అలా కాకుండా నేనున్నాను రబ్బాయ్ అనే భరోసా ఇచ్చారనుకోండి గౌతమ్ గంభీర్ లాగా, నువ్వు ఎలా ఆడినా సరే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పుకుంటా, ఏది చెప్పాలో అది చెప్పుకుంటా అని చెప్పేసి ఇలాంటి భరోసా ఇచ్చారనుకోండి, రిజల్ట్ ఎలా ఉండిద్ది అనేది నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. ఓకేనా.